హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం మెగాస్టార్ చిరంజీవి గారి గాడ్ ఫాదర్ మూవీ సీక్వెల్ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. విశ్వంబర తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు చేయబోయే సినిమాకి మోహన్ రాజా గారినే దర్శకుడిగా బీవీఎస్ రవి ఈ చిత్రానికి కథ అందిస్తున్నట్టుగా చిత్రవర్గాల్లో అందుతున్నటువంటి సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని తెలుస్తోంది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై చిరంజీవి గారి కుమార్తె సుష్మిత కొనిదెల గారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. ఈ ఏడాదే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. చిరంజీవి గారి కెరీర్లో ఇది 157వ సినిమాగా రూపొందబోతుంది. అంతేకాదు, ఈ చిత్రంలో పెళ్లైన తర్వాత మధ్య వయస్కుడి పాత్రలో చిరంజీవి గారు కనిపిస్తారట. గాడ్ ఫాదర్ మూవీలో కూడా మెగాస్టార్ గారు వయసుకి తగ్గ పాత్రలో నటించి మెప్పించారు. మరి ఇప్పుడు ఈ చిత్రంలో చిరంజీవి గారిని దర్శకుడు మోహన్ రాజా ఎలా చూపిస్తాడన్న ఆసక్తి అయితే విపరీతంగా నెలకొంది. అంతేకాకుండా ఈ మూవీ ఖచ్చితంగా గాడ్ ఫాదర్ మూవీకి సీక్వెల్ అని తెలుస్తున్నటువంటి సమాచారం. గాడ్ ఫాదర్ని మించి గాడ్ ఫాదర్ సీక్వెల్లో మెగాస్టార్ చిరంజీవి గారి క్యారెక్టరైజేషన్ ఉంటుందని, ప్రతి సీన్లోనూ గూస్ బంప్స్ తెప్పించడం కాదు, అంతకు మించి అనే విధంగా మోహన్ రాజా గారు ఈ కథను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. మరి గాడ్ ఫాదర్ సీక్వెల్ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో, మెగాస్టార్ చిరంజీవి గారికి ఎలాంటి విజయాన్ని కట్టబెడుతుందో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయక తప్పదు. అంతేకాకుండా చిరంజీవి గారు మోహన్ రాజాతో చేసే రెండవ చిత్రం గాడ్ ఫాదర్ సీక్వెల్ అని వస్తున్నటువంటి రూమర్స్పై నిజాలు తెలియాలంటే మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించేంత వరకు వెయిట్ చేయక తప్పదు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై చిరంజీవి గారి కుమార్తె సుష్మిత కొనిదెల గారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.